అందరికీ నమస్కారం. అందరికీ అడ్వాన్స్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు. ఈరోజు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన చలివిండి, వడపప్పు, పానకము ఎలా తయారు చేయాలన్నా ఏంటి అనేది ఇక్కడ సింపుల్గా చూపిస్తా చూడండి. గ్యాస్తో అసలు సంబంధమే లేదు, గ్యాస్ అవసరం కూడా లేదు. మనము ఇక్కడ పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక 1 అవర్ 1.5 అవర్ నానబెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే మిల్లుకైనా పట్టించుకొని ఆ పిండి అయితే తీసుకోవచ్చు. ఒక గిన్నెలో, మిక్సీ గిన్నెలో మీకు ఎంత క్వాంటిటీ బట్టి అంత పిండి తీసుకోండి. తర్వాత కొంచెం బెల్లము, 2 ఇలాచీ వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం. తర్వాత 1 స్పూన్ నెయ్యి, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే పట్టుకుంటే ఇట్లా గడ్డలాగా వస్తుంది. తర్వాత 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సలివిండి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వడపప్పు కోసం అని ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు అయితే మీకు ఎంత కావాలంటే అంతే తీసుకోండి. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా, దేవుడి ప్రసాదం మళ్ళీ తినకపోయినా అది మనం పడేయకూడదు. ఎంత కావాలంటే అంత తీసుకొని ఒక 2 టైమ్స్ వాటర్ తోటి, మంచి వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని 1.5 అవర్ 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే క్లీన్ చేయాలి. నానిన తర్వాత పెసరపప్పు అనేది వడగట్టుకోవాలి వాటర్ లేకుండా. తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పానకానికి అయితే తగినంత బెల్లం తీసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే పోసి కొంచెం బెల్లాన్ని అయితే కరగనివ్వాలి. కరగనిచ్చిన తర్వాత ఇక్కడ మిరియాల పొడి అయితే వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని మీకు నచ్చిన బౌల్లోకి తీసుకొని ఈ ప్రసాదం అయితే దేవుడికి పెట్టవచ్చు. కంపల్సరిగా వడపప్పు మీద అయితే బెల్లం పెట్టాలండి. తర్వాత చలివిడి మీద, అలా పానకం మీద కంపల్సరీ అయితే తులసి ఆకు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి, అలానే రాముల వారికి దశావతారాలు కదా. ఈ తులసి ఆకు అనేది కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి ప్రసాదంలో. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. గ్యాస్తో అస్సలు సంబంధమే లేదు, ఈజీగా అయిపోతుంది. రాముల వారికి కంపల్సరీ అయితే ఈ ప్రసాదం ఉండేటట్టు చూసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ నిండు ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.